హాయ్ ఫ్రెండ్స్, భారతదేశానికి చెందిన అమ్మాయిలు అబ్బాయిలు ఫారినర్స్ ని అలాగే ఫారినర్స్ ఇండియన్స్ ని పెళ్లి చేసుకోవడం అంత పెద్ద వింతేమీ కాదు. కానీ ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే రష్యన్ అమ్మాయిలు భారతీయ అబ్బాయిలను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారనేది. ఈ విషయం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. రష్యన్ అమ్మాయిలకు భారతీయ పురుషులంటే ఎందుకంత పిచ్చి? రష్యన్ పురుషులలో లేనిది భారతీయ పురుషులలో ఏముంది? అక్కడి అబ్బాయిలను వదిలేసి ఇక్కడి ఇండియన్ అబ్బాయిలను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? రష్యన్ అమ్మాయిలు తమ దేశాన్ని వదిలి భారతదేశానికి వచ్చి పెళ్లి చేసుకొని ఇక్కడే ఎందుకు సెటిల్ అయిపోతున్నారో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలు రష్యన్ వివాహాలు ఎలా జరుగుతాయని. ఏదైనా రష్యన్ పెళ్లి జరుగుతుంది అంటే అక్కడకు చాలా తక్కువ జనం వస్తారు. ఎలా అంటే మన దేశంలో ఆదివారం వస్తే సెలూన్ షాప్ కి ఎంత మంది వస్తారో అంతే మంది వస్తారు. రష్యాలో ఒక పెళ్లికి దాదాపు 15 మంది మాత్రమే వస్తారు. వీళ్ళు కూడా ఎవరంటే అమ్మాయి అబ్బాయి కుటుంబ తరపు బంధువులు స్నేహితులు ఫోటోగ్రాఫర్స్ అంతే. రష్యాలో ఏ పెళ్లికి అయినా 20 మంది కంటే ఎక్కువ మంది రానే రారు. రష్యాలో వివాహ సాంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. రష్యాలో పెళ్లి చేసుకోవడానికి మనలాగా పండితులు గాని చర్చ్ ఫాదర్స్ గాని అవసరం లేదు. కేవలం ఒక్క బాటిల్ ఒడ్కా పగలగొట్టి పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ పెళ్లి కూడా ఏ ఫంక్షన్ హాల్లోనో కాకుండా రోడ్డు మీద వారికి కనిపించిన పార్కుకు వెళ్లి సింపుల్ గా వివాహం చేసుకుంటారు. ఇక్కడి పార్కులలో రోజుకి కనీసం ఒక్క పెళ్లైనా జరుగుతుంది. ఆ పెళ్లి కూడా మనలాగా గంటల తరబడి కాకుండా జస్ట్ 1 మినిట్ లో అయిపోతుంది అంతే. అసలు రష్యాలో వివాహ వ్యవస్థ అనేదే లేదు. ఇక్కడ పెళ్లి కూతురు జస్ట్ తెల్లటి డ్రెస్ ధరిస్తే చాలు. ఇక పెళ్లి కొడుకు గురించి చెప్పనవసరం లేదు. అతను ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అడిగేవారే ఉండరు. అమ్మాయి చేతిలో అబ్బాయి ఫ్లవర్ బొకే పెడతాడు. ఆ తర్వాత ఒక బీర్ బాటిల్ ని ఓపెన్ చేసి గాల్లోకి విసిరేస్తారు అంతే. అలా ఆ ఇద్దరు ఒకటైపోతారు. ఈ తతంగం ముగిసిన తర్వాత అందరూ కలిసి దగ్గరలోని రెస్టారెంట్ కి వెళ్లి ఫుల్ గా తాగేసి ఇంటికి వెళ్తారు. కానీ మన ఇండియాలో వివాహాలు దాదాపు 3 రోజుల పాటు జరుగుతాయి. పెళ్లి సమయానికి ఇల్లంతా సందడితో నిండిపోతుంది. ఈ పెళ్లికి చిన్న పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా అందరి బంధువులను పిలుస్తారు. మన భారతదేశంలో వివాహాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కసారి వివాహం జరిగి అది 7 జన్మల పాటు కలిసి ఉండాలనే ఒక గొప్ప వేడుకగా భావిస్తారు. అయితే రష్యాలో ఎవరి పెళ్లి అయినా 6 నెలలు గడిచిందంటే అదే ఎక్కువ. దానిని ఒక పెద్ద రికార్డుగా భావిస్తారు. ఇప్పుడు చాలా మంది దీని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇండియాలో పెళ్లి కోసం చాలా ఖర్చు పెట్టాలి. బంధువులతో సహా స్నేహితులందరినీ పిలవాలి. ఈ పెళ్లిళ్ళ ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. కానీ రష్యాలోని పెళ్లికి అంత పెద్దగా ఖర్చు ఉండదు అని అనుకుంటారు. కానీ రష్యాలో జరిగే వివాహాల కంటే అక్కడ విడిపోయే జంటలే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ లైఫ్ లాంగ్ అంటే ఆఖరి నిమిషం వరకు కలిసి ఉండే జంటలు మనకెక్కడా కనిపించవు. పెళ్లి చేసుకోబోయే జంటకు కూడా ఈ పెళ్లి ఎక్కువ కాలం ఉండదు అని తెలుసు. అయినా సరే వారు పెళ్లిని చాలా లైట్ గా తీసుకుంటారు. అందుకే వారు తమ పెళ్లికి పెద్దగా ఖర్చు పెట్టరు. అసలు రష్యా వాళ్ళు తమ రిలేషన్షిప్ ని ఎక్కువ కాలం ఎందుకు కొనసాగించలేకపోతున్నారనే విషయం గురించి తెలుసుకుందాం. రష్యా వివాహాలు ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో మొదటి కారణం రష్యన్ అబ్బాయిలు చాలా సోమరిపోతులు. వాళ్ళు ఎక్కువగా పని చేయలేరు. అలాగే వారికి ఇల్లు పిల్లలు సంసారం అనే బాధ్యతలపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటారు. అసలు రష్యన్ ప్రజలకు ఉద్యోగం చేయడం వంటి పనులపైన ఎక్కువగా ఆసక్తి ఉండదు. తన ఫుడ్ కోసం ఎంత సంపాదించుకోవాలో తాగడం కోసం ఎంత సేవ చేసుకోవాలో మాత్రం వారికి బాగా తెలుసు. వారి జీవితాలకి ఎలాంటి లక్ష్యం అనేది ఉండదు. అలా గాలికి తిరుగుతూ ఉంటారు. ఇలాంటి కారణాల వలన మహిళలపై ఎక్కువగా బాధ్యతలు పడుతూ ఉంటాయి. దీని కారణంగా వారు చాలా బాధపడుతూ ఫ్యామిలీ గురించి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. రష్యాలో వివాహాలు ఫెయిల్ అవ్వడానికి కారణం అక్కడి జనాభా. ఇక్కడ పురుషుల కంటే మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడి పురుషులు వారి లైఫ్ లో కనీసం 2 లేదా 3 పెళ్లిళ్లు చేసుకున్న వారే కనిపిస్తారు. అందుకనే మహిళలు ఇక్కడ అబ్బాయిలను అస్సలు ఇష్టపడరు. అదే మన భారతదేశాన్ని పరిశీలిస్తే మన ఇండియన్ వివాహ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. ఎన్నో ఏళ్ల పాటు కలిసిమెలిసి ఉంటారు. ఒకవేళ వీరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చినా కానీ వాటిని సాల్వ్ చేయడానికి చాలా మంది
బంధువులు స్నేహితులు ఉండనే ఉన్నారు. వారు తమ భార్య పిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటారు. వారికి ఎలాంటి లోటు రాకుండా ఉండటానికి, కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగాలు చేస్తూ కష్టపడుతూ ఉంటారు. ఈ పద్ధతులు అన్ని రష్యన్ మహిళలకు చాలా బాగా నచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో రష్యన్ మహిళలను భారతీయ పురుషులను ఇష్టపడటానికి గల కారణం ఏంటి అని అడిగినప్పుడు వారు ఏం చెప్పారో తెలుసా? ఇండియాలో పురుషులు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. వారు తమ కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారు. పెళ్లి చేసుకున్నాక అబ్బాయిలలో ఇలాంటి క్వాలిటీసే కదా ఏ అమ్మాయి అయినా కోరుకునేది అని సమాధానం ఇచ్చారు. అందుకనే మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, ఇక్కడి ఇండియన్ కల్చర్ రష్యన్ మహిళలను చాలా బాగా ఆకర్షిస్తుంది. అందుకనే కాశీ, బృందావనం వంటి ప్రాంతాలలో సనాతన ధర్మాన్ని పాటిస్తూ భారతీయ వస్త్రాలను ధరించే రష్యన్ మహిళలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వారి దేశాన్ని విడిచిపెట్టి భారతదేశ సనాతన ధర్మాన్ని అలవాటు చేసుకుని దానిని స్వీకరించి హిందువులుగా మారిపోతున్న రష్యన్ మహిళలు ఇక్కడ ఎందరో ఉన్నారు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత మన భారతదేశ సనాతన ధర్మం ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా. రష్యన్ అమ్మాయిలు భారతీయ అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి గల కారణం తెలిసింది కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.